హాయ్ అండి. ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసాము. ఈ రాజ్మా కర్రీ బగారా రైసు, జీరా రైసు, చపాతీ, పూరి, పరోటా దేనికైనా అదిరిపోయే కాంబినేషన్ అన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. రాదు అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట, అంత ఈజీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా నేనైతే ఒక 300 గ్రామ్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే రానిద్దాం. అవి మునిగేంత వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే రానిద్దాం. చూసారా, రాజ్మా అయితే ఉడికిపోయినాయండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కూర ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. నేను అవే తీసేసుకొని నేను అదే కుక్కర్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు అయితే ఇట్లా మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా టమాటా పేస్ట్ అయితే రెడీ. ఇలా మెత్తగా ప్యూరీలాగా కొట్టుకోవాలి. ఆనియన్స్ చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయినాయి, ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో మనం టమాటా ప్యూరీ వేసుకుందాం. అంతా వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మిక్సీ కొట్టి వేయడంలో గ్రేవీ వస్తుందని మిక్సీ కొట్టి వేస్తాము. ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఇది గ్రేవీ కోసం. ఎందుకంటే అవన్నీ గింజలు ఉంటాయి కాబట్టి అంత గ్రేవీ దిగదు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ తక్కువ వేసి ఈ ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసి కలిపేసుకుందాం. కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను మిక్సీ కడిగిన నీళ్ళు పోస్తున్నాను. దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాం. దీంట్లో రాజ్మా మసాలా ఉంటుంది, అది వేసుకుంటాం. ప్రజెంట్ మా దగ్గర అయిపోయింది కాబట్టి ఇలా మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మసాలాని టమాటా ఉడికింది కదా దాంట్లో వేసేసుకుందాం. టమాటా అయితే చూసారా, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇది ఉడికింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా దీంట్లో వేసేసుకుందాం. దీన్ని బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాము, ఇంకా రాజ్మా ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాము కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయలేదు. చూసుకుని వేసుకుందాం. ఈ మసాలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఫస్ట్ రాజ్మా దీంట్లో వేసేసుకుందాం. మనం ఉడికించుకున్న రాజ్మా వాటర్ కూడా పడేయకండి, ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ మనం ఉడికించుకున్నది అంతా పొట్టినంత దాంట్లో దిగుతుంది కాబట్టి ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను ఫస్ట్ వాటర్ తీసి పక్కకు పెట్టాను, ఇది కలిపిన తర్వాత వేసుకుంటానని. పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని ఉప్పు సరి చూసుకోవాలి. దీని ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి ఉప్పు చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకుని
బాగా కలిపేసుకుందాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. టేస్ట్ కూడా బాగుంది. నేను ఉండినాయి కాబట్టి టేస్ట్ బాగుందని చెప్తానని మీరు అనుకుంటారు. కాదు, నిజంగానే బాగుంటే బాగుందనే చెప్తాను. ఒక్కొక్కసారి నేను చేసిన వంట కూడా నాకు ఒక్కొక్కసారి నచ్చదు. అంటే కంగారుగా అటు ఇటు చేసేస్తాను కదా, టైం లేనప్పుడు, అట్లా అన్నమాట. ఇప్పుడైతే ఇది అయిపోయింది, చూసారు కదా. ఈ స్టేజ్లో గ్రేవీ ఉన్నప్పుడు దింపేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. హలో, ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి రాజ్మా కర్రీ, బగారా రైస్. కొంచెం డిఫరెంట్గా చేసా, ఆయిల్ అవన్నీ తక్కువ ఉండేటట్టు. సో ఇది ఈరోజు మా లంచ్ అన్నమాట. మరి మీ లంచ్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.